హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి జనరల్ ఎస్సే ఉంటుంది కదా, గ్రూప్ 1 మెయిన్స్ టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో జనరల్ ఎస్సే ఉంటుంది, వ్యాస రచన అని చెప్పేసి. ఈ వ్యాస రచనకు సంబంధించి వ్యాస రచన అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్కువ స్కోర్ కూడా వస్తుంది అనమాట. ఎక్కువ స్కోర్ కూడా మీకు వస్తుంది. దీనికి సంబంధించి ఒక 3 మిస్టేక్స్ అనమాట. కామన్గా 3 మిస్టేక్స్ అని ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ 3 మిస్టేక్స్ చేయడం వల్ల చాలా సఫర్ అవుతారనమాట. ఎస్ఏకి చాలా వరకు మీరు సఫర్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. బిగినర్స్ అనమాట, ఇప్పుడు మొట్టమొదటిసారి రాస్తున్నారు చాలామంది, అంటే ఆల్మోస్ట్ తెలంగాణ వాళ్ళంతా గ్రూప్ 1 అయితే ఫస్ట్ టైం అయితే రాస్తున్నారు. 2011 రాసిన సంబంధించిన వాళ్ళు కాకుండా ఇప్పుడైతే కొత్తగా రాస్తున్నారు. ఇంకొకటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని రీసెంట్గా వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ టైం అయితే మెయిన్స్ రాస్తున్నారు. ఇటువంటి టైంలో నేను ఒక 3 మిస్టేక్స్ అయితే చెప్తాను. ఈ 3 మిస్టేక్స్ అయితే చాలా కేర్ఫుల్గా చూసుకోండి ఎస్ఏ పరంగా. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ఎస్ఐకి సంబంధించింది అనమాట, సిలబస్. సిలబస్ సంబంధించి మీరు ఏం చేయాలంటే ఎస్ఐకి సంబంధించి పేపర్లో సిలబస్ ఏమి ఇచ్చారు, మీ సిలబస్ నోట్ ఓపెన్ చేయండి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించిన సిలబస్ షీట్లో మీకు ఏ పాయింట్స్ ఇచ్చినాడు చూడండి. అక్కడ మీకు ఒక 5 పాయింట్లు ఇచ్చి ఉంటారు. కంటెంపరీ అని చెప్పేసి, సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అలా ఇచ్చి ఉంటారు కదా. అవన్నీ ఒకసారి తరువుగా చూడండి నీట్గా. వాటికి సంబంధించి ఎలాంటి సబ్ టాపిక్స్ ఉంటాయి అవన్నీ కూడా చూడండి. ఇంకొకటి ఎస్ఐకి సంబంధించి సపరేట్గా అక్కడ సిలబస్ ఇచ్చారంటే అదేదో కొత్త సిలబస్ కాదు, ఇట్ ఈస్ మిక్స్ ఆఫ్ జిఎస్. చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను. మిక్స్ ఆఫ్ జిఎస్ అనమాట. జనరల్ స్టడీస్ ఒక మిక్సింగే అదనమాట. కాబట్టి సిలబస్ విషయంలో మీరు చాలా టాపిక్స్ వస్తాయేమో, ఎక్కువ అడుగుతారు. ఇంటర్నేషనల్ లెవెల్ అడుగుతారు, నెక్స్ట్ నేషనల్ లెవెల్ అడుగుతారు, స్టేట్ లెవెల్ అడుగుతారంటే ఆబ్వియస్లీ అడుగుతారు. మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో అడిగేదానికి ఆస్కారం ఉంటుంది, స్టేట్ లెవెల్లో అడగవచ్చు, లేదా మీకు కంట్రీకి సంబంధించి నేషనల్ అనమాట, జాతీయ అంశాలు కూడా అడగవచ్చు అనమాట. కాబట్టి సిలబస్ అనేది మీకు ఓన్లీ స్టేట్కే సంబంధించింది కాదు. ఒకటి ఇంటర్నేషనల్ పరంగా అడగవచ్చు, నెక్స్ట్ నేషనల్ పరంగా అడగవచ్చు, స్టేట్ పరంగా అయితే అడగవచ్చు అనమాట. ఇలా 3 కోణాలు అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు తెలంగాణకు సంబంధించి ప్రిపేర్ అవ్వాలి. నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఈవెంట్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాకి సంబంధించి అనమాట. ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇండియాకి సంబంధించి చూసుకోవాలి. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే G20 సమావేశం. G20 సమ్మిట్ అనేది ఇండియాలో జరిగింది కదా. G20 సమావేశం అనేది ఇండియాలో జరిగింది. దీనికి సంబంధించి బాగా చూసుకోండి. అడిగేదానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా ఎస్ఏ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట G20కి సంబంధించి. కాబట్టి ఇలా చూసుకోవాలి. నేషనల్కి సంబంధించి ఇంకా మీరు యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి అంటే ఆర్టికల్ 44 అనమాట. ఆర్టికల్ 44కి సంబంధించి యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు. నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే ఆర్టికల్ 370 జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఆర్టికల్ 370 జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి కావచ్చు. ఇలాంటి టాపిక్స్. కాబట్టి సిలబస్ అనేది ఖచ్చితంగా మీకు నేషనల్ లెవెల్ అడగచ్చు, ఇంటర్నేషనల్ అడగచ్చు, స్టేట్ అడగచ్చు. అయితే మనకి 3 పార్ట్స్ అడుగుతారు, 3 ఎస్ఎలు అడుగుతారు కదా, 1, 2, 3. మీకు ఎలా ఉంటాయి, ఇందులో A, B, C ఉంటాయి అనమాట. ఏదైనా ఒకటే రాయాలి. ఇందులో కూడా A, B, C ఉంటాయి, ఒకటే రాయాలి. ఇందులో కూడా A, B, C ఉంటాయి అనమాట. ఏదైనా ఒకటే రాయాలి. అంటే మీరు 9 ఎస్ఏలు ఇస్తారు, 3 ఒకటే రాయాలన్నమాట. ఇక్కడ నేను ఒక పార్ట్ నుంచి అయితే కంపల్సరీ తెలంగాణ నుంచి అడగడానికి ఆస్కారం ఉంటుంది. తెలంగాణ నుంచి ఒక కాన్సెప్ట్ నుంచి వచ్చేదానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇదైతే కొంచెం మనసులో పెట్టుకోండి. నేను చాలాసార్లు చెప్పాను మీకు ఎస్ఏలో మంచి స్కోర్ వస్తుంది. ఎస్ఏలో మీకు 100+ స్కోర్ తెచ్చేదానికి ఆస్కారం ఉన్న ఒకే ఒక సబ్జెక్టు ఎస్ఏ మాత్రమే. మీకు 100+ స్కోర్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ రాకపోవచ్చు. కొంచెం ఇంపాసిబుల్గా చెప్పొచ్చు. కానీ ఇక్కడ స్కోర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. 100+ స్కోర్ ఈజీగా చేయొచ్చు అనమాట. ఎస్ఏ కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. మనం ఎస్ఏకి సంబంధించి కూడా మిషన్ కోహినూర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. మిషన్ కోహినూర్ అని చెప్పేసి మెంటర్షిప్ ప్రోగ్రామ్ తెచ్చాం కదా, అందులో స్పెషల్ సెషన్స్ ఉంటాయి అనమాట ఎస్ఏకి సంబంధించి కూడా. ఎస్ఐకి సంబంధించి కూడా మోడల్ అనేది చాలామంది అడుగుతున్నారు. మనము కొంచెం ట్రై చేసి ఇంకా చాలా డేస్ పడుతుంది. ఎస్ఐ మోడల్ తీసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇదనమాట. కాబట్టి సిలబస్ విషయంలో మీరు చాలామంది ఎస్ఐకి సంబంధించి సపరేట్ సిలబస్ ఉంటుంది అని చెప్పి చాలా అయితే ఎక్కువ అనాలిసిస్ చేస్తున్నారు. అవసరం లేదు. సింపుల్గా జిఎస్ బాగా చదువుకోండి. జిఎస్ మొత్తం చదువుకోండి. హిస్టరీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్, ఇండియన్ సొసైటీకి సంబంధించి ఇవన్నీ బాగా చదువుకుంటే ఆటోమేటిక్గా మీరు ఎస్ఆర్ అయ్యచ్చు అనమాట. ఇది ఒకటి. ఇది మేజర్గా ఈ మిస్టేక్ చేయొద్దు అనమాట. సిలబస్ సంబంధించి ఎక్కడెక్కడో సిలబస్లు వెతికి, ఆ యూపీఎస్కి సంబంధించి అవన్నీ వెతికి, ఆ ఫిలాసఫీ కోర్స్ అవన్నీ వెతకొద్దు అనమాట. మీకు సిలబస్ ఇచ్చారు, ముందు 6 పేపర్లకు సంబంధించి బాగా చదవండి. మీకు ఇచ్చినటువంటి ఆ 5 పేపర్స్ బాగా చదువుకుంటే ఆటోమేటిక్గా ఎస్ఆర్ కూడా మీరు స్ట్రాంగ్ అయితే ఉంటారనమాట. దీన్ని బట్టి మీకు అర్థమైంది. జిఎస్ స్ట్రాంగ్గా ఉంటే ఆ క్యాండిడేట్ ఆటోమేటిక్గా ఆస్పిరెంట్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటారు, ఎస్ఆర్ కూడా స్ట్రాంగ్ ఉంటారు. ఇదొకటి. నెక్స్ట్ ఇంకొక మిస్టేక్, సెకండ్ మిస్టేక్ అనమాట. చాలామంది ఏమనుకుంటున్నారంటే మోడల్ ఎస్ఎస్. బయట మనకి మోడల్ ఎస్ఎస్ అనేవి ఉంటాయి కదా. ఈ మోడల్ ఎస్ఎస్ అనేవి ఒక 100 లేదా 150. ఇక్కడ వచ్చేసి ఒక 100 ఎస్ఎలు, 100 లేదా 150 ఎస్ఎస్ అనేవి బాగా పట్టేసామంటే సరిపోతుంది. వీడియోలో నుంచి ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉందని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఓకే, ఇది ఓకే కాదని, ఎందుకంటే కంటెంట్ చెక్ చేసుకునే దానికి మొత్తం బాగుంటుంది. కానీ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే వీటి మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు. వీటిలో జస్ట్ కంటెంట్ ఎలా ఇస్తున్నారు ఏంటని చెప్పేసి ఒకసారి రెఫర్ చేసుకోండి. 100 ఎస్ఎస్ 150 ఎస్ఎస్ అనేది చూడటం వల్ల కంటెంట్ మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు చాలా వరకు కంటెంట్ మర్చిపోతారు. నేను మీకు ఏం చెప్పానంటే మినిమం
15 to 25 ఎస్ఎస్ అనమాట. సో 15 to 25 ఎస్ఎస్ ఇవి బాగా మీరు అనాలిసిస్ చేయండి. అసలు ఎస్ఏ అంటే ఏంటి, ఇందులో మీరు ఏం చేయాలంటే సో వాట్ ఈజ్ ఎస్ఏ, సో ఎస్ఏ అంటే ఏంటి, సో ఎందుకు ఎటువంటి కంటెంట్ ఇస్తున్నారు, హవ్వు ఇలా ఉంటాయి కదా, సో హవ్వు వేరు, సో వేరు విచ్చు ఇలాంటివన్నీ కూడా ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి మీరు. సో ఇవన్నీ కూడా ఎస్ఏ ఎలా రాస్తున్నారు, సో ఎస్ఏ అనేది ఎలా రాస్తున్నారు, ఎటువంటి కంటెంట్ ఇస్తున్నారు, ఒక టాపిక్ తీసుకున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకున్నాం, సో ఉమ్మడి పౌరస్మృతి అంటాం కదా, సో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకున్నాం, ఆర్టికల్ 44. సో దీనికి సంబంధించి ఏమడిగారంటే భారతదేశానికి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అవసరమా అని చెప్పేసి ఎస్ఏ అడిగారు. సో దాని గురించి రాయమన్నారు, లేదా భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఏమైనా రాయమన్నారు. సో దానికి సంబంధించిన మీ దగ్గర మోడల్ ఎస్ఏ ఉందనుకోండి, ఒకసారి అనాలిసిస్ చేయండి. యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి ఎలా రాస్తున్నారు, ఎటువంటి కంటెంట్ ఇస్తున్నారు, ఎటువంటి ఫ్యాక్ట్స్ ఇస్తున్నారు, సబ్మిటింగ్స్ ఎలా పెడుతున్నారు, మొత్తం నీట్గా చూడండి. సో నెక్స్ట్ G20కి సంబంధించి కూడా, సో G20 సమావేశం సంబంధించి కూడా మోడల్ ఎస్ఎస్, సో ఇట్లా మీరు చూసుకోవాలి. అయితే మన మిషన్ కోహినూర్ ఉంది కదా, సో ఈ మిషన్ కోహినూర్కి సంబంధించి మనము ఒక 10 ఎస్ఎస్ అనమాట. సో 10 ఎస్ఏలు అయితే నేను ప్రొవైడ్ చేస్తాను అందులో. సో మీకు 10 ఎస్ఏలు PDF ఇస్తాను, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం. సో మీరేం చేస్తారంటే, నేను మెంటర్షిప్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పాను, అనాలిసిస్ చేయండి, ఫుల్ అనాలిసిస్ చేయండి. అసలు ఎస్ఏ అంటే ఏంటి, కంటెంట్ ఎలా రాస్తున్నారు, ఇంట్రడక్షన్ ఎలా ఉంది, బాడీ ఎలా ఉంది, తర్వాత మనకి కన్క్లూజన్ ఎలా ఉంది, ఇలా మీరు మొత్తం కూడా కాన్సన్ట్రేట్ చేయండి. చాలా నీట్గా అర్థమవుతుంది అనమాట, మీకు ఎస్ఏకి సంబంధించిన మొత్తం కూడా అర్థమవుతుంది, కంటెంట్ మొత్తం కూడా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఒకటి. సో కాబట్టి 100, 150 చదవకుండా మీరు చదివిన 25 అయినా సరే పర్ఫెక్ట్గా చదవండి ఎస్ఏ. దీనివల్ల మీకు ఏమవుతుందంటే, రేపు కొత్త ఎస్ఏ ఇచ్చారు, మీరు చదివిన టాపిక్లో కాకుండా కొత్త ఎస్ఏ ఇచ్చినప్పుడు, సో ఆ కొత్త ఎస్ఏని మీరు ఎలా రాయగలగాలి, సో న్యూ ఎస్ఏని ఎలా రాయాలో ఎబిలిటీ మీలో క్రియేట్ అవుతుంది. సో నేనేం చెప్తున్నానంటే, మీకు చదివింది బట్టి అక్కడ రాయకుండా కొత్తది ఇచ్చినా కూడా మీరు రాసే విధంగా ఎబిలిటీ పెంచుకోండి. సో ఇటువంటి మిస్టేక్ అయితే మీరు మార్కెట్లో చేయొద్దు. మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి, అవన్నీ రెఫర్ చేయండి, జస్ట్ రెఫర్ చేసి అనాలిసిస్ చేసుకోండి. సో ఇట్లా అనమాట. సో దీనికి అర్థం ఏంటంటే, 50 టెస్టులు 60 టెస్టులు రాసే బదులు ఒక 15, 20 టెస్టులు రాయండి. ఆ 20 టెస్టులకు సంబంధించి వర్క్ చేయండి, ఫుల్గా వర్క్ చేయండి. ఎక్కడ వీక్గా ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నాము, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాము, లేదా సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉంటే ఎక్కడ వీక్గా ఉన్నాం, ఎటువంటి యూనిట్స్ వీక్గా ఉన్నాం, ఇవన్నీ రెట్రోస్పెక్టివ్ చేసుకోవాలన్నమాట. అదే ప్రిపరేషన్ అంటే, మెయిన్స్ ప్రిపరేషన్ అంతా కూడా ఇలానే ఉండాలి. ఓకేనా, ఇదొకటి. సో నెక్స్ట్ ఎస్ఐకి సంబంధించి లాస్ట్ మిస్టేక్ అనమాట, ఎక్కువ మంది ఈ మిస్టేక్ చేస్తుంటారు, స్కిల్స్ అనమాట. ఖచ్చితంగా కొన్ని స్కిల్స్ అనేది ఎగ్జామినర్ మీకు చెక్ చేస్తాడు. చాలామంది జస్ట్ ఊరి కంటెంట్ రాసేస్తాము. సో కంటెంట్ పేజీలు నింపేస్తే సరిపోతుంది. సో ఎన్ని రాయాలి, ఒక్కొక్క ఎస్ఐ వచ్చేసి 1000 వర్డ్స్ రాయాలి. సో 1000 సో మొత్తం 1000 పదాలు రాయాలి. సో 10 పేజీలు నింపేద్దాము, సో 10 పేజీలు నింపేస్తే అయిపోతుంది ఎస్ఐ అనుకుంటే కాదు. సో రిలవెంట్గా రాస్తున్నా అంటే కాదు. ఇంకొకటి, ఎస్ఐ అనేది చాలామంది అనుకుంటుంటారు రిలవెంట్గా, సో రిలవెంట్గా రాస్తే అయిపోతుంది, సో మార్క్స్ పడిపోతాయంటే పడవు. ఖచ్చితంగా కొన్ని స్కిల్స్ అనేవి మీలో చెక్ చేస్తాడు. ఈ స్కిల్స్ అనే ఎగ్జామినర్ ఖచ్చితంగా మీలో కొన్ని చెక్ చేస్తాడు. ఒకటి లింగ్విస్టిక్ స్కిల్స్ అనమాట. సో లింగ్విస్టిక్ స్కిల్స్, సో మీరు ఎస్ఏ అనేది ఇంగ్లీష్లో రాస్తున్నారా, తెలుగు మీడియం రాస్తున్నారా, సో తెలుగు మీడియం లేదా ఇంగ్లీష్ మీడియము. సో దీనికి సంబంధించి ఎటువంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు అంటే, మీరు ఇంగ్లీష్ మీడియం ఉంది, ఎక్సలెంట్ గ్రామర్తో మీరు రాయాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ గ్రామర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయరు. సింపుల్గా రాయండి. మీరు ఎస్ఏ గురించి ఈ పారాగ్రాఫ్ రాయాలి, ఈ కంటెక్స్ట్లో పారాగ్రాఫ్ రాయాలనుకున్నారు, దాన్ని సింపుల్ లాంగ్వేజ్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఎగ్జామినర్కి అర్థమయ్యే విధంగా సింపుల్ లాంగ్వేజ్ ఇస్తే చాలన్నమాట, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. తెలుగు మీడియం వాళ్ళు కూడా అంతే, మంచి పదాలు యూజ్ చేయండి, కీవర్డ్స్ ఇట్లాంటివి. ఈ లింగ్విస్టిక్ స్కిల్స్ అనేవి బాగా చెక్ చేస్తారు. సో ఇదొకటి మీరు ఎస్ఏ పరంగా బాగా చూసుకోవాలి. సో నెక్స్ట్ ఇందులోనే మీకు డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయన్నమాట. ఇంకా ఎస్పెషల్లీ స్ట్రక్చర్ కూడా చూస్తారు ఎస్ఏ పరంగా, అంటే మీరు బాడీలో ఇచ్చే మ్యాటర్ అనమాట. సో స్ట్రక్చర్లో బాడీలో ఇచ్చే కంటెంట్ కూడా చూసుకోవాలి ఈ స్కిల్స్తో పాటు. ఇంకా మీకు ఏదన్నా బ్రాడ్ మైండ్ ఉన్నటువంటి ఎస్ఏలు ఇస్తే అందులో మీకు సోషల్ స్కిల్స్ చెక్ చేస్తారు, ఎకనామిక్ స్కిల్స్ అనేవి చెక్ చేస్తారు. నెక్స్ట్ మీకు చాలా ఉంటాయన్నమాట, ఇట్లాంటి స్కిల్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చెక్ చేస్తారు అనమాట. అంటే ఎస్ఏ అనేది ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది, సొసైటీ పరంగా కావచ్చు, ఎకనమీ పరంగా కావచ్చు, అన్నిటికీ రిలేట్ ఉంటుంది. అక్కడ అటువంటి దగ్గర బాగా చెక్ చేస్తారు. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఈ ఎస్ఏకి సంబంధించి ఇలా స్కిల్స్ అనేది చెక్ చేస్తారు ఖచ్చితంగా. ఈ స్కిల్స్తో పాటు కంటెంట్ కూడా ఉండాలి, అది రిలవెంట్గా కూడా ఉండాలి. ఈ 3 కరెక్ట్ ప్రాపర్లో పడ్డాయంటే మీరు 100+ స్కోర్ అనేది మీరు చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అర్థమైందా? కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, జనరల్ ఎస్ఏలో మంచి స్కోర్ వస్తుంది. మీరు యూపీఎస్సీ కూడా చూడండి, చాలా హైయెస్ట్ స్కోర్స్ అనేది జనరల్ ఎస్ఏలో వచ్చి ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా జనరల్ ఎస్ఏ అనేది మంచి స్కోరింగ్ పేపరు, బాగా ఎఫర్ట్ పెట్టండి. ఎక్కువగా మీరు మళ్ళీ చెప్తున్న సోర్సెస్ ఆల్రెడీ నేను చెప్పాను. న్యూస్ పేపర్స్ ఇక్కడ హిందూ పేపరు, ఈనాడు పేపరు బాగా చూడండి. ఇంకోటి యోజన మ్యాగజైన్ చూడండి. సో యోజన అండ్ కురుక్షేత్ర, ఈ 2 మ్యాగజైన్స్ కూడా బాగా రెఫర్ చేయండి. కంటెంట్ మీకు బాగా చిక్కుతుంది అక్కడ. సో ఇక్కడ మనం ఇచ్చే 10 ఎస్ఎస్ ఇంకా ప్రొవైడ్ చేసే ఎస్ఎల్ కాకుండా కంటెంట్ బాగా నేర్చుకోవాలి. కేస్ స్టడీస్ బాగా మెన్షన్ చేయండి. ట్రైబల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి రాయమన్నప్పుడు, లేదా ట్రైబల్ డైవర్సిటీ రాయమన్నప్పుడు ఇక్కడ మనకి యోజన ఇక్కడ ట్రైబల్కి సంబంధించి ఇస్తూ ఉంటారు. ఏదైనా ఒక స్టేట్ గురించి, ఒడిస్సా లేదా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇలాంటి ట్రైబల్ స్టేట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే కేస్ స్టడీస్ చాలా ఎక్సలెంట్ మార్క్స్ అనేవి పడతాయన్నమాట.
కాబట్టి చదవండి, ఎక్కువ కంటెంట్ చదవాలి. మెయిన్స్ అంటేనే రీడ్ మోర్ కంటెంట్ ఎంత బాగా చదువుకుంటే మీకు తెలుస్తూ ఉంటాయి. డిఫరెంట్ వాల్యుయేషన్స్ అవన్నీ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి కొంచెం. సో మెయిన్స్ అంటే ఇట్స్ నాట్ ఈజీగా అవ్వదు. అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత చదివారు, అదంతా అనవసరం అనమాట. ఇక్కడ అంతా కావాల్సింది మీకు ఏంటంటే ఇక్కడ నుంచి ఎలా మనం స్కిల్స్ ఎలా ఉన్నాయి, రిటర్న్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మనం ఎటువంటి కంటెంట్ అనేది మేజర్గా ఫోకస్ చేస్తున్నాం, ఇవన్నీ అడుగుతారు. అయితే మన ప్రోగ్రాము సో మిషన్ కోహినూర్ అని చెప్పేసి మనం ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. సో ఎవరైనా ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ టీమ్ యొక్క లింక్ ఇచ్చాము, అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి. సో ఈ మిషన్ కోహినూర్లో కూడా సేమ్ ఇంతే, మన ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇదంతా కూడా ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాము. సో ఇందులో మనము టెస్ట్ సిరీస్ ఏముండదు అనమాట. అసలు టెస్ట్ సిరీస్ కంటే ముందు ఆన్సర్స్ ఎలా రాయాలి, టెయిల్ వర్డ్స్, సో టెయిల్ వర్డ్స్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో టెయిల్ వర్డ్స్ కావచ్చు, నెక్స్ట్ ఆన్సర్ సంబంధించిన స్ట్రక్చర్ కావచ్చు, అంటే దీంట్లో ఇంట్రో ఉంటుంది, బాడీ ఉంటుంది, కన్క్లూజన్ ఉంటుంది, ఇవన్నీ ఇస్తాము. ప్రతి 15 క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట పర్ సబ్జెక్టు. ఒక్కో సబ్జెక్ట్కి 15 మోడల్ ఆన్సర్స్ ఇస్తామన్నమాట. ఇవన్నీ టెయిల్ వర్డ్స్ బట్టి ఉంటాయి. తర్వాత 10 ఎస్ఎస్ ప్రొవైడ్ చేస్తాం, ప్రతి ఒక్కరికి 10 ఎస్ఎస్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ కూడా లైట్గా మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఎటువంటి టాపిక్స్ ఉంటే ఒక అవేర్నెస్ తీసుకొస్తాము. 35 హిందూ ఆర్టికల్స్, 35 పైనే మీకు హిందూ ఉన్నాయి కదా, హిందూ న్యూస్ పేపరు. సో ఇయర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తెలుగు ఇంగ్లీష్ మీడియం. సో మనకి తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది, రెండు కూడా ఉంటాయన్నమాట. తర్వాత ఈ మిషన్ కోహినూర్లోనే మీకు బుక్ లిస్టు, సో ఎటువంటి బుక్స్ లిస్ట్ అనేది చదవాలి, సోర్సెస్, బుక్ లిస్ట్ ఎటువంటి సోర్సెస్ చదవాలో మీకు పీడిఎఫ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇందులో ఎలాంటి టెస్ట్ సిరీస్ అయితే ఉండదు, ఎందుకంటే సో దీని యొక్క మెయిన్ థీమే మీకు 3 మార్క్స్ పడే కాడ 5 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, సో మీకు 5 మార్క్స్ పడే ప్లేస్లో 6 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది దీని యొక్క మెయిన్ థీమ్ అనమాట. ఇక్కడ మిమ్మల్ని ఎక్కువ ప్రాక్టీస్ టెయిల్ వర్డ్స్ మీద చేపిస్తాను, ఎందుకంటే టెయిల్ వర్డ్స్ని బట్టి ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ పడతాయి అనమాట. ఆన్సర్స్ అనేవి ఎక్కువగా పడేదానికి ఆస్కారం ఉంటుంది. సో మీకు టెయిల్ వర్డ్స్ని బట్టి కాకుండా కామన్గా రాస్తారంటే మీకు 1 లేదా 2 మార్కులు మాత్రమే పడతాయి. అదే మీరు టెయిల్ వర్డ్ని బట్టి రాస్తారంటే మీకు 3 to 5 మార్క్స్ వరకు పడేదానికి ఆస్కారం ఉంటుంది. సో 3 to 5 మార్క్స్ మీరు వరస్ట్గా రాసినా కూడా మీరు టెయిల్ వర్డ్స్ని బట్టి కొంచెం రిలేట్గా 50% రిలేట్గా రాసినా కూడా మీకు 3 మార్క్స్ పడతాయి. కొంచెం వండర్ఫుల్గా 80% రాస్తే 5 మార్క్స్ వరకు పడడానికి ఆస్కారం ఉంటుంది. సో మార్క్స్ గెయిన్ చేసుకోవాలి. మెయిన్స్లో చాలా తక్కువ పర్సెంటేజ్ మార్క్స్ వస్తాయి. 50% ఆఫ్ ది మార్క్స్ వస్తే మీరు టాప్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్త చూసుకోండి. ఎగ్జామినేషన్ పరంగా ఒకే ఒక స్టెప్ ఉంది, మీకు ఇంటర్వ్యూ లేదు. టీజీ తెలంగాణ వాళ్ళకి మంచిగా ఎఫర్ట్ ఇవ్వండి, మంచి సర్వీస్లో పడిపోతారు. ఓకేనా? ఇది దీనికి సంబంధించింది. ఎవరైనా మిషన్ కోహినూర్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఈ కోర్సుకు సంబంధించిన లింక్ ఇచ్చాను, డైరెక్ట్గా మీరు యాప్లోకి వెళ్ళి బై చేసుకోవచ్చు. లేదు మాకు సందేహాలు ఉన్నాయి, ఇంకా దానికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి మన వాట్సాప్ టీంని కాంటాక్ట్ అయ్యి మీరు అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇది ఓవరాల్గా అయితే మిషన్ కోహినూర్లో చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి. క్లోజ్ చేస్తున్న ప్రోగ్రామ్ అనేది, త్వరగా జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్లాస్లో రాబోయే క్లాసుల్లో ఇంకా మెయిన్స్కి సంబంధించి అవేర్నెస్ కోసం చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.